హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీమధు కిచెన్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్ని ఇంట్లోనే ఈజీగా, టేస్టీగా అండ్ అలానే హెల్తీగా ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. లెట్స్ చెక్అవుట్ దిస్ రెసిపీ. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ పౌడర్ షుగర్, 3/4 కప్ కోకో పౌడర్, సేమ్ అదే కప్లో 3/4 కప్ ఫిల్ చేసి యాడ్ చేస్తున్నాను. 1/2 కప్ మిల్క్ పౌడర్. ఈ 3 డ్రై ఇంగ్రీడియంట్స్ కంప్లీట్గా మిక్స్ చేయాలి. బాగా 3 కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ని పక్కన పెడదాము. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్ ఆల్మండ్స్ని డ్రై రోస్ట్ చేయాలి. ఒక 4 to 5 మినిట్స్ పడుతుంది. మీడియం ఫ్లేమ్లో ఆల్మండ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు నట్స్ ఎక్కువ యాడ్ చేయొచ్చండి. సో నేను అందుకే 1/2 కప్ అండ్ 1/2 కప్ వాల్నట్స్ రెండు కలిపి 1 కప్ డ్రై నట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మిక్సీ జార్లో వేసాను. ఇప్పుడు వాల్నట్స్ 1/2 కప్. సో మనం బయట కొనుక్కున్నప్పుడు చాలా తక్కువ, అక్కడక్కడ మాత్రమే నట్స్ వస్తాయి. మనం ఇంట్లో చేసినప్పుడు అదే ప్రైస్కి చాలా నట్స్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ముందుగా ఆల్మండ్స్ని జస్ట్ పల్స్ బటన్ యూస్ చేసి ఒక్కసారి బ్లెండ్ చేశాను. ఇప్పుడు దీనిలో ఈ రోస్ట్ అయిన వాల్నట్స్ని కూడా యాడ్ చేస్తాను. వాల్నట్స్ వచ్చేసి కొంచెం సెన్సిటివ్గా ఉంటాయి ఆల్మండ్స్ కన్నా. దానికోసం ముందు నేను ఆల్మండ్స్ని ఒకసారి బ్లెండ్ చేశాను. ఇప్పుడు ఈ వాల్నట్స్ కూడా వేసాక పల్స్ బటన్ తోటి బ్లెండ్ చేయాలి, ఫైన్గా పౌడర్ చేయకూడదు. ఇది చాక్లెట్ ప్రాసెస్కి డబుల్ బాయిలింగ్ మెథడ్ యూస్ చేస్తారు. సో ఇక్కడ నేను అదే చేస్తున్నాను. స్టీమ్ బేస్ మీద వాటర్ వేసి దానిలో హీట్ రెసిస్టెన్స్ ఉన్న బౌల్ పెట్టి 3/4 కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. కోకోనట్ ఆయిల్ మెల్ట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్. కోకోనట్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ లైక్ కుకింగ్కి యూస్ చేసే ఆయిల్ వాడితే స్మెల్ లేకుండా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో కోకోనట్ ఆయిల్ కంప్లీట్గా మెల్ట్ అయిందండి. ఈ స్టీమ్లోనే మెల్ట్ అవుతుంది మనకి. సో దీనిలో ఈ పౌడర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సో ఇది డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి. చాక్లెట్ని ఎప్పుడైనా కూడా కింద వాటర్ స్టీమ్ బేస్ పెట్టి ఆ స్టీమ్ మీద కుక్ చేయాలి. డైరెక్ట్గా ఫ్లేమ్ మీద వేస్తే చాక్లెట్ మాడిపోతుంది. ఇప్పుడు అన్నీ కలిసిన తర్వాత దీనిలో కోర్స్గా జస్ట్ 3 or 4 పీసెస్ వచ్చేలాగా నేను బ్లెండ్ చేశాను. ఈవెన్ దేంతో అయినా కూడా బ్రేక్ చేసుకోవచ్చు, బట్ అయితే పౌడర్ అవ్వకూడదండి. నట్స్ క్రంచీగా ఉండాలి. దీనిలో 1/4 కప్ లేదా 2 టేబుల్ స్పూన్ బటర్. యాక్చువల్లీ 1 కప్ ఫ్యాట్ తీసుకోవాలన్నమాట. సో నేను 3/4 కప్ కోకోనట్ ఆయిల్, 1/4 కప్ బటర్ ఫ్లేవర్ కోసం వేసాను. కావాలి అంటే 1 హోల్ కప్ కోకోనట్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. సో ఈ స్టీమ్లోనే ఇవన్నీ కూడా మిక్స్ చేసిన తర్వాత సిలికాన్ మౌల్డ్లో సెట్ చేసుకోవాలి. ఒక థిన్ లేయర్ లాగా సెట్ చేయాలి. నేను ఇక్కడ కేక్ టిన్స్ యూస్ చేసేస్తున్నాను. నేను చాక్లెట్ మౌల్డ్స్ ఉన్నా కూడా యూస్ చేయొచ్చు. సిలికాన్ అయితే పర్ఫెక్ట్గా చాక్లెట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. దానిలోంచి వేరే ఏదైనా బేకింగ్ ట్రేస్ వాడితే కనుక కొంచెం టఫ్ అవుతుంది. సో ఎయిర్ బబుల్స్ లేకుండా ఇలా ట్యాప్ చేసి ఈ ప్రిపేర్ అయిన హాట్ చాక్లెట్ని డీపర్ సెక్షన్లో ఫ్రీజ్ చేయాలి. సో ఒక 1 అవర్లో మనకి హార్డ్గా చాక్లెట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని చూసారు కదా, సిలికాన్ మౌల్డ్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ బార్స్ని చాలా పెద్ద పెద్ద బార్స్ వచ్చేసాయి కదా మనకి. మనం ఇంట్లో చేసుకున్నప్పుడు మనకి నచ్చినట్టు నట్స్ వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ హెల్దీ నట్స్ యూస్ చేశాను, ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ అనేది మెమొరీకి చాలా మంచిదండి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి. సో పిల్లలకి రెగ్యులర్గా వాల్నట్స్ ఇవ్వడం చాలా మంచిది. వాళ్ళు చాక్లెట్స్ చాలా ఎక్కువగా తింటూ ఉంటారు కదా. సో ఇలా వాల్నట్స్ని అండ్ ఆల్మండ్స్ని చాక్లెట్లో మిక్స్ చేసి ఇలా ప్రిపేర్ చేసినప్పుడు వాళ్ళు తినే చాక్లెట్స్లోనే తెలియకుండా హెల్దీ కూడా వెళ్తుంది. సో టేస్టీ అండ్ హెల్దీ చాక్లెట్స్ని మనం పిల్లలకి చేసి ఇవ్వచ్చు అండ్ మనకి కూడా చాలా మంచిది.
సో రెగ్యులర్గా ఎవ్రీడే చిన్న బైట్ తినొచ్చు, చాక్లెట్ క్రేవింగ్ తీరుతుంది అండ్ అలానే హెల్దీ కూడా. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శ్రీమధు కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.